హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి హోలీ రోజు అనమాట. హోలీ రోజు నైట్ మేము పాట్‌లక్ డిన్నర్ అరేంజ్ చేసుకున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసుకొచ్చుకోవాలి, బయట కూర్చొని డిన్నర్ చేయాలని ప్లాన్ అనమాట. సో డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. మాకు తెలుసు కదా, 2 పార్కింగ్స్ ఉంటాయి. ఒక పార్కింగ్ సైడ్ జెంట్స్, ఒక పార్కింగ్ సైడ్ లేడీస్ కూర్చున్నాం అనమాట. లేడీస్ ఇంకా పిల్లలు. సో ఫస్ట్ పిల్లలు తినిపిస్తున్నాం అనమాట. ఫస్ట్ పిల్లలు తినిపిస్తే తర్వాత మనం బిందాస్గా కూర్చొని తినొచ్చు కదా. అందుకని చెప్పేసి ఎవరి మమ్మీస్ దగ్గర ఎవరి మమ్మీస్ వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఫస్ట్ పిల్లలకి సర్వ్ చేస్తున్నారు. వాళ్ళు తిన్నాక ఇంకా వాళ్ళు ఆడుకునే టైంలో మేము తిన్నామన్నమాట. ఇది ఎప్పటి నుండో అనుకున్నాం మేము, తినాలి ఇట్లా అందరం కలిసి కూర్చొని తినాలని ఎప్పటి నుండో అనుకుంటే ఇప్పటికే కుదిరిందనమాట. హోలీ రోజుకు దానికి ముహూర్తం వచ్చింది. మళ్ళీ అందరూ కూడా మంచి ఇట్లా చెప్పిన వెంటనే మంచి అన్నీ ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాం. ఎక్కువ క్వాంటిటీ అయినాయి చాలా, అంటే మాకు అందరూ తెలియలేదు, ఇంతమందికి ఇంత అవుతుందని తెలియలేదు. సో కొంచెం ఎక్కువనే అయింది క్వాంటిటీ. సో నెక్స్ట్ డే కూడా తిన్నామన్నట్టు అవి ఆఫ్టర్నూన్ లంచ్లోకి. మాకు ఫస్ట్ టైం కాబట్టి క్వాంటిటీ తెలియలేదు. ఇంకా క్వాంటిటీ తెలియక కొంచెం ఎక్కువనే చేసినాం. పిల్లలు ఉంటారు కదా, కొంచెం ఎక్కువ తక్కువ తింటారు అనేసి కొంచెం ఎక్కువనే చేసినాము. సో ఎక్కువ అయింది క్వాంటిటీ. ఇంకా నెక్స్ట్ టైం చేసుకుంటే మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా పిల్లలు అందరూ తినేసారు. ఇంకా నెక్స్ట్ మా వాళ్ళందరూ పట్టించుకుంటారు అనమాట. అసలు ఎంత మంచి అనిపించిందో. అసలు ప్లేట్లో ప్లేస్ లేకుండా అట్లా అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మాకు అసలు ఏ ఐటమ్ తినాలో కూడా అర్థం కాలేదు. అన్ని ఐటమ్స్ మంచి ఒక్కటి మించిన టేస్ట్ ఇంకొకటి అనమాట. మంచిగా అనిపించింది. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ అయితే ఇంకా బాగుండేది. ఇంకా నైట్ ఎక్కువ తినలేము కదా, కొంచెం కొంచెమే తిన్నామన్నట్టు. ఇంకా మళ్ళీ పిల్లలతోని అరుచుకుంటా తినేసరికి ఎక్కువ తినాలనిపించలేదు. సో కానీ బాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా అనిపించింది. మేమందరం కూడా హ్యాపీగా తినేసినాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైటింగ్ ఉంటే బాగుండే అనిపించింది. ఇంకో ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. సో చాలా మటుకు కర్రీస్ అవన్నీ మిగిలినాయి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ రైస్ పెట్టుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ తిన్నామన్నమాట. ఫస్ట్ అన్నయ్య వాళ్ళందరూ తింటున్నారు, అన్నయ్య వాళ్ళు పిల్లలందరూ తింటున్నారు. వాళ్ళు తిన్నాక మేమందరం కూడా కూర్చొని తిన్నామన్నట్టు. మాకైతే నిన్న నైట్ కంటే కూడా ఆఫ్టర్నూనే ప్రశాంతంగా తిన్న ఫీలింగ్ వచ్చింది. పిల్లలందరూ చెప్తే వినడనమాట. నైట్ ఆడుకుంటూ ఉండడం, ఇక్కడ ఆఫ్టర్నూన్ అయితే సైలెంట్గా కూర్చొని తిన్నారు. వాళ్ళ నాన్నలు ఉన్నారు కాబట్టి సైలెంట్గా కూర్చొని తిన్నారనమాట. సో పిల్లలందరూ తినిపిస్తున్నారు. ఇంకా వీళ్ళందరూ తిన్నాక, జెంట్స్ తిన్నాక మేము కూర్చున్నాం అనమాట. చాలా ఐటమ్స్ మిగిలి ఉండే. సో అందుకే మళ్ళీ ఇట్లా ప్లాన్ చేసినాము, ఇంకా ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేసి. సో పులిహోర పులుసు, టమాటా పుదీనా పచ్చడి, సాంబార్, పప్పు, మసాలా, క్యాప్సికమ్ మసాలా అవన్నీ కూడా ఉండే. సో ఇంక అన్నీ అవి చేసినామన్నమాట. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో మేమందరం కూడా కూర్చున్నాము. ఇంకా పిల్లలు జెంట్స్ అయిపోయినాక మేమందరం కూర్చొని హ్యాపీగా లంచ్ చేసినామన్నట్టు. మంచి అనిపించింది. సో ఇలా జరిగిందనమాట మా పాట్‌లక్ లంచ్ ఇంకా డిన్నర్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.